హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే మేము పొద్దున్నే టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. అంత గురించి ముందు రోజునే మేము మధ్యాహ్నం మినపప్పు నానబెట్టేసుకున్నామండి. ఈవినింగ్ అయితే కడిగేసుకొని ఇలాగా రుబ్బుకి మేము రుబ్బేసుకుంటున్నామండి. మిక్సీ కన్నా గ్రైండర్ కన్నా ఆడుకోవచ్చండి. కాకపోతే మేమైతే న్యాచురల్గా టేస్టీగా ఉంటాయని కూడా మేము రుబ్బుకి రుబ్బుతూ ఉన్నామండి. మినపప్పు పిండి చూడండి, చాలా మృదువుగా ఎంత స్పాంజీగా వస్తుందో చూడండి, మీకే తెలిసిపోతుందండి. రుబ్బుతూ అలాగే మధ్యన వాటర్ మనం మిక్స్ చేస్తూ వాటర్ వేసుకుంటూ మనం రుబ్బుతూ ఉండగానే చూడండి ఎంత న్యాచురల్గా ఎంత వైట్గా క్రీమీగా వస్తుంది పిండి. చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా రుబ్బుకొని మనం చేసుకున్న ఒక విధానంలో. చూడండి చాలా వైట్గా అండి. అయితే అంతా అయిపోయిందండి, అంటే మెత్తగా బాగా పేస్ట్ కింద వచ్చేసిందండి. ఈ లోపల అయిపోయిందండి. ఇంకొక బౌల్లోకి మనం తీసేసుకోవాలండి, ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. చూడండి చాలా మెత్తగాని వైట్గాని వచ్చింది పిండి, మినపప్పు పిండి. చూస్తుంటే తెలిసిపోతుందండి మీకు పిండి ఎలా ఉంటుందో మనం రుబ్బుకుంటే. అయితే ఫస్ట్ వాయి అయిపోయిందండి, రెండో వాయికి మళ్ళీ రుబ్బుకోవాలండి. మళ్ళీ రుబ్బుతున్నాను చూడండి. మినప గుళ్ళు అయితే వేసేస్తున్నాను చూడండి. ఇలా అన్నీ సైడ్కి వేసేసుకోవాలండి. సైడ్కి వేసుకొని అలానే రెండో వాయి కూడా అండి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ రుబ్బుకోవాలండి. చూడండి న్యాచురల్గా రుబ్బుతూ ఉంటేనే అదొక ఫీలింగ్ అండి. చూడండి అలా రుబ్బుతూ ఉంటేనే అప్పుడే పిండి చేంజ్ అయిపోతుంది చూడండి. అయితే మినప గుళ్ళు చాలా బాగా నాని అని అర్థం అండి. చూడండి చాలా బాగా క్రీమీగా అయిపోయినప్పుడే చూడండి, రుబ్బుతూ ఉంటే ఇలా స్పాంజీగా క్రీమీగా వచ్చిందంటే మనకి పిండి అయితే చాలా బాగా వచ్చిందని అర్థం. అంటే అలాగే ఇడ్లీలు కూడా మనకు స్పాంజీగా వస్తాయండి, టేస్టీగాను ఉంటాయి, మళ్ళీ స్పాంజీగా మెత్తగా ఉంటాయండి. చూడండి పిండి అయితే తెల్లగా వచ్చేసిందండి. టోటల్ మనం మొత్తం రుబ్బుకున్న తర్వాత చూడండి కలర్ చేంజ్ అయిపోయి చాలా మెత్తగా వచ్చింది పిండి. అయితే లాస్ట్ అయిపోయిందండి. చూడండి పిండి మొత్తం 2 ఆయిల్ కింద పిండి వచ్చిందండి. అలానే ఇప్పుడు మనము ఇడ్లీ రవ్వని తీసుకోవాలండి. 1 గ్లాసు మినపప్పు గుళ్ళు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు రవ్వ అయితే పడుతుందండి. అలాగే మీకు కావాలైతే ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి 1 గ్లాస్ వేసేసుకున్నామండి. ఇప్పుడు 2వ గ్లాస్ రవ్వ వేసుకుంటున్నామండి. చూడండి గ్లాస్ వేసుకొని మనం ఇంకా హాఫ్ వేసుకుంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ ఆగాలండి. 5 మినిట్స్ ఆగి మళ్ళీ మనం ఒకసారి అటు ఇటు కలుపుకొని ఆ వాటర్ అంతా వడగట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా మళ్ళీ అటు ఇటు తిప్పాక మనం ఇలాగా రవ్వని కొంచెం నీళ్ళు పిండుతూ ఆ పిండిలోకి వేసుకోవాలండి. ఇందాక ఏంటి మినపప్పు పిండి అయితే మనం రుబ్బుకున్నాం కాబట్టి ఆ పిండిలోకి రవ్వ యాడ్ చేసుకోవాలండి. చూడండి ఇలా పిండి మొత్తం ఉన్న రవ్వ మొత్తం అందులోకి వేసేసుకోవాలండి. మనం రవ్వ మొత్తం వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఆ పిండిలోని రవ్వ బాగా కలిసేటట్టుగా అటు ఇటు కొంచెం దాకా కూడా మనం తిప్పుకుంటూ కలుపుకుంటే చాలా బాగా రవ్వ కూడా కలిసి అది కూడా రేపు పొద్దున్నకైతే చాలా బాగా నాని చాలా బాగుంటుందండి. ఫైనల్గా పిండి అయితే ఇలా ఉందండి. నెక్స్ట్ మార్నింగ్ అండి చూడండి మేమైతే ఇడ్లీ వేసుకున్నాం. పిండి పొంగిందండి. అలాగే ఇడ్లీకి మనము ఇడ్లీ గిన్నెలో అయితే పిండి పెట్టేసుకొని అలాగే ఇడ్లీ గిన్నెలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తర్వాత పొయ్యి మీద అయిపోయిందండి. లోపల మనం అయితే వేరుశనగుళ్ళు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మళ్ళీ కొత్తిమీర, కొంచెం అల్లము, చింతపండు, తర్వాత వెల్లిపాయ వేసుకొని బాగా వేపుకున్న తర్వాత అయితే మనం మళ్ళీ రుబ్బుకుంటున్నామండి. చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఇవన్నీ ఒకటి వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని మనం రుబ్బురోల్లో మనం రుబ్బుకుంటే చాలా బాగా వచ్చింది చూడండి. ఇదైతే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలు కూడా అయిపోయినాయండి. ఈ లోపల ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయండి. చూడండి ఇడ్లీలు ఉడికినాయి. ఇంకొక 2 నిమిషాలు అయితే పెట్టేసుకోవాలండి. మళ్ళీ